చిత్రాలు. స్వామి ఏం పేరమ్మా? దీపిక గారు, స్వర్గీ దీపిక గారు పుష్పం. అలాగే ముఖ్య అతిథి బల్లి వేణుగోపాల్ గారు, ఆల్రౌండ్ స్టార్ దర్శకులు, నిర్మాత, హీరో బల్లి వేణుగోపాల్ గారికి దీపిక గారు పుష్పం. ఏమా పుష్పాన్ని. అలాగే ఈనాటి నిర్మాత శ్రీ లక్ష్మీనారాయణ గారిని, చందా లక్ష్మీనారాయణ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి గాలి చిత్రానికి నిర్మాత డాక్టరేట్ తీసుకున్నారు. కవి ఆయన నుంచి చాలా తక్కువ మంది గురించి ఆదాయం నుంచి ఇచ్చేశారు. వారు ఒకసారి చప్పట్లు కొట్టాలి. చాలా మంది తెలియదు, ఆయన శ్రీనారాయణ రెడ్డి గారి మీద వ్యాసం రాసి డాక్టరేట్ తీసుకున్న ప్రముఖ కవి. మరొక విచ్చేసిన సుబ్బారెడ్డి గారు, బివి సుబ్బారెడ్డి గారు బనగానపల్లి నేత్ర సినిమాకు నిర్మాతగా, దీంట్లో కరిపురుషుడిగా ముర్రీతి నిర్మించిన, ఒకసారి బనగానపల్లి అనగానే చప్పట్లు కొట్టాలి, వీర బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన, మరి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వారికి కళాభిమానాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈనాటి ముఖ్య అతిథిలో మరొకరు అనిల్ కుమార్ గారు, మూవీ డాక్టర్ అనిల్ కుమార్ గారు, డాక్టర్ అనిల్ కుమార్ గారు, ఇద్దరు పేరు అనిల్ కుమార్ కంపెనీ అవుతారు. మూవీ డాక్టర్ అనిల్ కుమార్ గారు చెన్నై నుంచి వచ్చారు. వారికి పుష్పగుచ్చాలు ఇస్తారండి. థ్యాంక్ యూ. ఇవమ్మా. అలాగే డాక్టర్ అనిల్ కుమార్ గారు ఈరోజు ఈ జ్ఞాపకానికి స్పాన్సర్ చేసింది కూడా వారే. నాకు ఎన్నో నాటకాలకు, నేను నాటకం నుంచి వచ్చానండి, ఎన్నో నాటకాలకు స్పాన్సర్ చేసి నాకు వెన్నంగా ఉండే ఒక అనిల్ కుమార్ గారు, ఒక మనీష్ గౌడ్ గారు, ఇలా ఎంతోమంది యాడ్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి 30 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈనాడు ఇచ్చేసిన ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన రోజా రాణి గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. దీంట్లో అమ్మవారిగా ఉర్రూతుల నుంచి ఆవిడ వల్ల సినిమా 25 రోజులు అనడానికి మూల కారకుడు వాళ్ళ భర్త గారైన నిర్మాత అయితే, ఆవిడ సగం ప్రాణం పోసిన సినిమాకి మా బల్లి వేణుమావ గారు అందరం వల్ల ఆవిడని చూస్తుంటే కేఆర్ గుర్తుకు వచ్చిందని అన్నాడు. అట్లా ఓకే. అలాగే మరొక ప్రముఖ రచయిత్రి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు, ప్రముఖ రచయిత్రి. నందమూరి తారక రామారావు గారికి ఒక పుస్తకం రాసిచ్చి ఆయనతో ప్రశంసలు పొందిన సుమారు ఆవిడ తిరుగులన్నీ చేశారు. అవునన్నా మిస్సైతే నేను మళ్ళీ పిలుస్తాను వేదికకి, అన్నిగా భావించొద్దు, వేదిక నిండింది కాబట్టి. ముందుగా నా చిరకాల మిత్రులు, నన్ను 25 సంవత్సరాల నుంచి ఎక్కడ నాటకం వేసినా నన్ను ముందుకు నడిపిస్తున్న మా అన్న తిరునగర్ శ్రీనివాస్ గారు. ఆయనకు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు, నేను భక్తి మార్కండే నాటకళ స్థాపించినప్పుడు వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నాకు స్టార్ట్ చేశారు. వారి చేతుల మీదుగా మొదలైన మా సంస్థ సుమారు 10,000 మంది కళాకారులను సన్మానం చేసింది. అదొక రికార్డ్ అయితే, ఇప్పుడు మొట్టమొదటి సినిమా తీయడానికి కారకుడు ప్రొడ్యూసర్ గారు అందరూ ఉన్నా ఆశీస్సులు వెనక నుండి ఆశీస్సులు ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అందులో మా తిరునగర్ శ్రీనివాస్ గారు, అలాగే నాకు మనీష్ గౌడ్ గారు, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆ పేర్లు అందరి పేరు చెప్పలేం కాబట్టి అందరికీ శిరసు వచ్చి పాదాలు చేసుకుంటూ దీపిక సురభి దీపిక గారు పుష్పం ఇస్తారు. ముందుగా తిరునగర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఇకపైన ఉన్నటువంటి విఖ్యాత దర్శకులు గౌరవనీయులు రేలంగి గారికి, అదేవిధంగా దర్శకులు సాయి సుదర్శన్ వెంకట్ గారికి, బల్లెం వేణుమాధవ్ గారికి, ఈ వేదిక పైన ఉన్న నిర్మాతలకి, నటీనటులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమంలో దాదాపుగా ఇక్కడున్న ఒకరిద్దరం మేమందరము పాల్గొన్నాం. ఆ రోజే అనుకున్నాం, ఇక్కడ చెప్పినటువంటి స్టోరీ లైన్, అక్కడ తీసుకుంటున్నటువంటి ఆ లెంత్ అంతా చూసినప్పుడు తప్పనిసరిగా ఇది విజయవంతమైనటువంటి చిత్రంగా ముందుకు వెళ్తామని అనుకున్నాం. అది నిజంగా అమ్మవారి దయ వల్ల ఆ సక్సెస్ మీట్ చేసుకునే వరకు వచ్చిన సందర్భంగా ఇందులో ఉన్న నటీనటులకి, దర్శకులకి, ఈ చిత్రాన్ని ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ కవి ఒక చోట చెప్తాడు, ప్రతిదీ సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ము
అని చెప్పి అంటాడు. అంటే ఏది సులభంగా సాధ్యం కాదు. ఒక ఆలోచనకు కార్యాచరణ, ఆ కార్యాచరణ అనేటువంటిది సక్సెస్ఫుల్గా సాగితే ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే మనం చేసుకునే ఈ సక్సెస్ మీట్లా ఉంటుంది. అటువంటి గొప్ప కార్యాచరణ కలిగినటువంటి మంచి వినయశీలి సహృదయం కలిగినటువంటి రాము గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా చోట్ల చెప్తారు, ఏం చెప్తారు అంటే ఈ రోజుల్లో దేన్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు అంటే రకరకాలైనటువంటి ఏఐ మోడ్లోకి మనం వెళ్ళిన తర్వాత సోషియో ఫ్యాంటసీ చిత్రాలను ఆదరించేటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తే దానికి నేరుగా రిజల్ట్ ఏంటి అంటే ఈ సక్సెస్ మీట్. అంటే ఇంకెక్కడో ఒక చోట ఆదరణ అనేటువంటిది ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలిచిన దర్శక నిర్మాతలకి అదేవిధంగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిరంతరం నాటక రంగం నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సినీ దర్శకుని స్థాయికి ఎదిగినటువంటి మా రామును 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. అట్లాంటి రాము నటుడుగా విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఇప్పుడు దర్శకుడిగా తన విశ్వరూపాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నంలో దిగ్దర్శకులైన రేలంగి గారి లాంటి ఆశీస్సులను తీసుకునేటువంటి ఒక అద్భుతమైన ఈ సందర్భానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు బనగానపల్లి నుంచి వచ్చిన సుబ్బారెడ్డి గారు అంటే సుబ్బారెడ్డి గారి గురించి బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసింది మొత్తం అక్కడే అండి. కాలజ్ఞానం గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలంటే 2 మాటలు చెప్పాలి. నాకు బ్రహ్మం గారి సాక్షాత్కారం జరిగింది కాబట్టి సభాముఖంగా మీడియా నుంచి చెప్తున్నాను. నేను ఆ రోజు నుంచి నేను నీసది ముట్టుకోనండి. కేవలం బ్రహ్మం గారి పూజ చేయడం అక్కడ బయటికి రాను, స్వామివారి దర్శనం అయింది కాబట్టి. అలాంటి స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశంలో ఆయన జన్మించడం నిజంగా అదృష్టంగా ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. తిరుమల మనందరం పూజించే తిరుమలే ముందు ఉండదు. తిరుమల అడవిలో పందులు తిరిగాను, తిరుమల గజస్తంభం ఓమని శబ్దంతో ఇరిగి కింద పడాను, తిరుపతి వెంకటేశ్వరం కుడిపతో అదిరాను, తిరుమల వెంకటేశ్వరం కన్నిమల్లాపల్లి నా సమాధి దగ్గరికి వచ్చి నృత్యం చేశాను అన్నాడు బ్రహ్మం గారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నారంటే సభాముఖంగా చెప్పాలి. స్వామివారిని దర్శించుకున్న నాలాంటి ఇలాంటి ప్లేస్లో చెప్పకపోతే స్వామివారి యొక్క ప్రతిభ తెలియదు. కలిగి ఉన్న 5,000 సంవత్సరాల నుంచి పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండడు అని చెప్పాడంటే కాలజ్ఞానం ఉందండి ఖచ్చితంగా ఇది. కాబట్టి సభాముఖంగా ఇది చెప్పాలని చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మం గారిని తస్మాత్ నా భక్తులైన వారు ఒత్తులని నిలిచారు, జగత్ ప్రళయాలు కూడా వాళ్ళని తాకపోవాలన్నాడు బ్రహ్మం గారు. జగత్ ప్రళయం వచ్చినా సరే మిమ్మల్ని అక్కడి నుంచి తప్పించే శక్తి బ్రహ్మం గారికి మాత్రమే ఉంది. నా సాంద్ర సింధువాదమైన నా కాలజ్ఞానం తప్ప ఈ భూమి మీద ఏ గ్రంథం ఉండదు అన్నాడు. ఒక్కసారి అందరూ బ్రహ్మం గారిని తలుచుకొని పడుకోండి రాత్రిపూట. థ్యాంక్ యూ. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. ఖాళీ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. పెద్దలు లయన్ సాయి గారికి, రేలంగి నరసింహరావు గారికి, ఇటువంటి పెద్దలందరి ముందర మాట్లాడాలంటే కొద్దిగా తడబాటు ఏర్పడుతుంది. వాస్తవంగా నేను బనగానపల్లె వీరబ్రహ్మేంద్ర గారి క్షేత్రంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. నేను దాదాపుగా 2 ఫంక్షన్ హాల్ అక్కడ నిర్మాణం చేశాను. వీరబ్రహ్మేంద్ర గారి ఒక శిలా విగ్రహాన్ని 10 లక్షలతో మద్రాసు నుంచి కళాకారులు పిలిపించి నా ఫంక్షన్ హాల్కు దాదాపుగా 50 అడుగుల వీరబ్రహ్మేంద్ర స్వామి కబ్బండలముతో తపస్సు చేసే విధంగా ఒక ప్రతిమను నా ఫంక్షన్ హాల్లో, బహుశా మా రాము గారు ఒక ఫోటో అక్కడ తీసుకుంటే బాగుండు. తీసుకున్నారా? సంతోషం. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహల్లో కింద నీళ్లు, తాళపత్ర గంధాలు ఎక్కడ అన్ని మరుగుపడి ఉండే దానిలను నేను ఆ క్షేత్రంలో రోడ్డు లేకపోతే రోడ్డు నిర్మాణం చేసి అక్కడ ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ప్రతినిత్యము ఎంతోమంది వేలాది భక్తులు వస్తూ ఉంటారు. అందరికీ కూడా అక్కడ ఆ క్షేత్రంలో అన్నదానాన్ని యాత్రికులకి అందరికీ కూడా ఆ ప్రదేశంలో కొద్దిగా అటవీ ప్రాంతం ఉంటుంది.
అక్కడ అందరికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కోసం చెప్పేసి ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరపబడును. ఇక సినిమా గురించి అంటే నాకు పిచ్చి ఉండేది, ఏదైనా నటించాలా, నన్ను ఎవరు గుర్తిస్తారు, నేను నటిస్తానా నిజంగా అనే ఒక ఆలోచనలో ఉన్నాను. ఒక సందర్భంలో ఒక ముస్లిం అబ్బాయి వచ్చి సినిమా తీద్దామని చెప్పేసి చెప్తే దాదాపు ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టాను. మరి అతను ఎందుకో సార్ లైన్ సాయి గారే ప్రసాద్ లైబ్రరీలో అప్పుడు వారి చేతుల మీదగానే ట్రయల్ రిలీజ్ అయింది. ఇంకా అక్కడ కొద్దిగా నిరుత్సాహపడి ఉంటుంది. మళ్ళీ రాము గారు వచ్చి ఇక్కడ మేము అలలు లేని సముద్రము సినిమా తీయాలని అనుకుంటున్నాము, మాకు మీరేమైనా సహకరిస్తారా ఈ ఏరియాలో అంటే, మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండండి, మా ఫంక్షన్ అందు అక్కడే అన్ని భోజనం చేసుకుంటూ ఉండండి, చేయండి, మంచి ఒక సినిమా నిర్మాణం చేయండి అని చెప్పేసి అలలు లేని సముద్రానికి కూడా రాము గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే అనుకోకుండా రోజారమణి గారు వారి భర్త గారు వచ్చి గాలి సినిమా మేము ఇక్కడ నిర్మాణం చేయాలనుకుంటున్నాము, మీరేమైనా మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తారన్నారు. మీకు ఏ సపోర్ట్ కావాలో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. నిజంగా రాము గారు నా ఇంతటి శరీరాన్ని కొండలెక్కించి ఒక మాంత్రికుడు వేషం వేసి నేను చూడికి బాగుంటాను రాము గారు అంటే, లేదు నువ్వు ఈ వేషం వేయని చెప్పేసి వేషం వేయించి అమ్మగారు నాకు ఈ వేషం మొత్తం మొదలు మేకప్ చేసింది అమ్మగారి పేరు తెలియదు, కుమారి గారు. నిజంగా నాకే చూస్తే నేను ఎవరో అనిపించింది అద్దంలో. అట్లాగే తీసుకెళ్ళిపోయాడు, మర్లేడు స్వామి కొండల్లో తీసుకెళ్ళాడు. అక్కడంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్రెండ్స్, మా బంధువులు అందరూ చాలామంది వచ్చారు. నేను దిగని సిగ్గుపడ్డా, వీళ్ళంతా నన్ను చూస్తే ఇంకా ఏంది గుర్తుపడితే నాకు ఎట్లా ఉంటుందని చెప్పేసి. నన్ను చూసి అమ్మవారి వైపు వెళ్తే రోజా దగ్గరికి వెళ్తున్నారు కానీ నన్ను చూసి భయపడుతున్నారు అంతా. అంత భయంకరంగా ఉన్నానని చెప్పి ఎవరు నా బంధువులు కూడా నన్ను కనకలేదు. మా డ్రైవర్ కూడా చెప్పాను, ఒరే ఇట్లా మంత్రం వేస్తాను కింద పడిపోరా అని చెప్పాను. వాడి దగ్గరకు వచ్చి సర్లేనా నువ్వు మంత్రం వేయన్నాడు. అని పట్లు పడిపోయాడు. వాడు రే మూర్తి రారా అన్న. వాడు మేనేజర్ ఎక్కడ మల్లేడు స్వామిలో, స్వామి నాకేం తెలుసు స్వామి, నేను ఏం చేయలేదు స్వామి, నన్ను మంత్రి యాక స్వామి అని. ఒరే మూర్తి నీ ఎంత చూస్తారా మూర్తి, స్వామి స్వామి వద్దు స్వామి అని చెప్పేసి. నిజంగా కళను రాము ద్వారా ఈ సినిమాలో కలిపురుషుడుగా నేను గొప్పగా నటించాను లేదు తెలియదు, కానీ నాకైతే నా కోరిక తీర్చినట్టు రాము గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, భవిష్యత్తులో రాము లాంటి ఒక దర్శక కళాకారుని కూడా ఆదరించే విధంగా ఈరోజు గాలి సినిమా దాదాపుగా 25 రోజులు ఆడడం అనేది, అందులో పౌరాణిక చిత్రం లాంటి ఈ చిత్రాన్ని ఆదరించినటువంటి ప్రేక్షక దేవతలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, రాము గారు మంచి సినిమాలు తీసి ప్రజలను, సార్ రేలంగి నరసింహారావు గారు ఎట్లా ఒక సినిమా తీస్తే కనుక ఆహ్లాదకరమైనటువంటి ప్రతి ప్రజలు కూడా ఇంకా చూడాలా అనే విధంగా నేను రేలంగి నరసింహారావు సినిమాలు చాలా చూశాను. హాస్యమును పండించడంలో వారు మహాదిట్ట. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మన లైన్ సాయి గారు వారి ఆధ్వర్యంలో మా రాము గారు ఇంకా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, మా వేణు గారు ఎడిటింగ్లో, నేను అసలు ఈ సినిమా జరిగేటప్పుడు వేణు గారు బ్రతకాడేమో అనుకున్నా. ఆయనకు లివర్ బాగా చెడిపోయి అసలు నిజంగా ఈరోజు చూస్తే కనుక భగవంతుడు మళ్ళీ వారికి పునర్జన్మ ప్రసాదించినందుకు కూడా ఆ భగవంతుడికి శతకోటి వందనాలు తెలియజేస్తూ, కళాకారులను గౌరవించడం అనేది రాము గారి ద్వారా చూడడం జరిగింది. ఎంతటి కళాకారుని కూడా అఘోరపరచకుండా ప్రతి డైలాగును ఈ విధంగా చెప్పాలని చెప్పేసి ఒక సృష్టికర్తగా వారికి డైలాగులు అందిస్తూ, డైలాగులు ఎక్కడైనా వ్యత్యాసం వస్తే కూడా వారు కోప్పడకుండా కళాకారులను ప్రోత్సహించి ఈ సినిమాని తీసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినందుకు వారికి ఈ యొక్క మా కళాకారుల బృందం కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాకు ఇంకా ఏమైనా అవకాశాలు కల్పించాలని రాము గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. ఇప్పుడు ప్రముఖ రచయిత్రి జంజాల సుబ్బలక్ష్మి గారు, ఆవిడ ప్రముఖ రచయిత్రి,
అంతేకాదండి, ఆనాటి మహానటుడు ఎన్టీ రామారావు గారికి ఒక పుస్తకం రాసి వారితో ప్రత్యేక ప్రశంసలు అందుకొని వారి నాటక రంగంలో ఎన్నో నాటకాలు రచించారు. వారు మాట్లాడతారు. అందరికీ వందనములు. రాము అంటే పట్టుదలకు మారిపోయారు అని చెప్పొచ్చు. ఉత్సాహం, ఎంత ఉత్సాహం, ఏదో చెయ్యాలన్న తపన. ఈ గాలి చిత్రం చూసిన తర్వాత మాత్రం రాము విశ్వరూపం కనిపించింది. రాము విశ్వరూపం అంటే కలిపురుషుడు విశ్వరూపం బాగా బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్నారు. ఆ కలిపురుషుడిని అణిచివేసినటువంటి అమ్మవారి పాత్రలో రోజారాణి గారు నటించారు. అది పాత్ర పరంగా. కానీ మొత్తం ఓవరాల్గా సినిమా మొత్తంలో రాము విశ్వరూపం కనిపించింది. అసలు గాలి అనే టైటిలే నాకు అద్భుతంగా అనిపించింది. గాలి అంటే ఇక్కడ ఇందులో ఈ సినిమాలో అనుకోవడం నేను, వాడికి గాలి సోకిందిరా అంటే వాడికి ఏదో భూతం పట్టింది, దయ్యం పట్టింది అనే ఉద్దేశంలో మనం ప్రయోగిస్తుంటాం. వాడికి ఇంటి మీద గాలి సోకింది, వాడికి ఆవిడకేమో పుట్టింటి మీద గాలి సోకింది అంటే ఆ వాతావరణం తనని అట్రాక్ట్ చేసింది అని. ఈ గాలి అనేది ఈ అర్థంలో కానీ తీసుకున్నామంటే నిజంగా ఎటువంటి దుర్మార్గమైన గాలికి అట్రాక్ట్ అయ్యి బలైపోతున్నారు యువత అనేది మనము గమనించవచ్చు. యూట్యూబ్ ఆన్ చేస్తే పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్తో, పిచ్చి పిచ్చి బొమ్మలతో ఒక ఆవిడ అంటుంది, వాళ్ళ 3 ఏళ్ల కొడుకుని చూపించి మా వాడికి టీ అంటే ఇష్టం అండి అంటుంది. 3 ఏళ్ళ వాడికి టీ అంటే ఏం తెలుసు వాడికి? ఈవిడే అలవాటు చేసింది, తర్వాత ఈవిడే బాధపడుతుంది మా వాడికి టీ. అలాగే మనం అలవాటు చేస్తున్నాం పిల్లలకి దుర్మార్గమైనటువంటి వాతావరణం, దుర్మార్గమైనటువంటి గాలి. ఇప్పుడు ఈ భగవత్ప్రధానమైనటువంటిది మీరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి వాతావరణంలో ఉన్నా, ఎటువంటి ప్రలోభాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నా, ఎక్కడ మీ బలహీనతలకు మీరు బలైపోతున్నా, ఒక దైవశక్తి ఉంది మిమ్మల్ని కాపాడే దైవశక్తి. ఆ దైవశక్తి నమ్మిన వాడికి ఎటువంటి హాని జరగదు అనేటువంటి మూల సూత్రంలో నిర్మించినటువంటి ఈ చిత్రము రాను రాను యువతలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఎస్ నేను భగవంతుడి బిడ్డను, నన్ను భగవంతుని చూసుకుంటారు, నాకేం ఆపద కలగదు, ఎవరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి ప్రలోభాలు పెట్టని నన్ను అమ్మవారే కాపాడుతారు అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి పరంగా ఈ చిత్రం నిర్మించినట్లు నాకు అనిపిస్తున్నది. ఇటువంటి చిత్రాల నిర్మాణమే ఇప్పుడు కావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు ఏంటనంటే హీరో ఓరియంటెడ్, పలానా వాడు హీరో అంటే ఆహా చప్పట్లు కొట్టడం, అందులో ఏం మెసేజ్ ఉందనేది లేదు. ఇది మొత్తం మొదటి నుంచి ఆద్యంతం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. ఇటువంటి మెసేజ్ చిన్న చిత్రమైన, లఘు చిత్రమైన ఎంత గొప్పగా ఆకర్షించిందండి. ఆ ఫోటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ నటీనటుల అద్భుతమైనటువంటి నటన కానీ, ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా చేశారు. మొత్తం మీద టోటల్గా ఓవరాల్గా ఈ గాలి చిత్రం మంచి విజయం సాధించింది. ఇటువంటి విజయాలు ఇంకా అనేక సాధించి ఇది మనకు నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆశీర్వదిస్తూ ధన్యవాదములు. తెలంగాణ ఒక కామ తల్లికి ఆదరణ ఎప్పుడూ కరువు కాదని నిరూపించిన ఒక ముద్దుబిడ్డే, తెలంగాణ ముద్దుబిడ్డే అనిల్ కుమార్ గారు. 2 మాటలు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ అండి. జస్ట్ నాకు ఎక్కువ ఐడియా లేదు, బట్ ఐ ట్రై టు స్పీక్. రాము గారు నాకు 5 to 6 years నుంచి తెలుసండి. నేను డెంటిస్ట్ యాక్చువల్లీ. సో నా క్లినిక్ మియాపూర్లో ఉంటుంది, మెయిన్ రోడ్ పైన. ఆయన ఒకరోజు నన్ను 5 to 6 years బ్యాక్ క్లినిక్ పెట్టిన 1 year తర్వాత వచ్చాడు. ఆయన ఈ వేణు గారు వచ్చి నార్మల్గా మేము ఇట్లా కళాకారులం సార్, మేము చేస్తూ ఉంటాం, ఇట్లా నాటకాలు వేస్తూ ఉంటామని ఆయన చూపించాడు. ఇది మా నాటకాలు ఇలా ఉంటాయి ప్రోగ్రామ్ అని. నేను సరే వస్తూ ఉంటారు కదా ఎవరో అన్నట్టు నేను చూస్తూ ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చారు, చూసా ఈయన మరి ఎవరైనా చేసి ఎలా ఉన్నారా ఊరికే అంటే మరి చాలా మంది వస్తూ ఉంటారు కదా అట్లా అనుకుంటా ఉండే నేను కూడా నెగిటివ్గానే. సరే అని చూసిన తర్వాత ఆయనలో ఉన్న ఇంట్రెస్ట్, ఆయన కొన్ని నాకు చూపించాడు వాళ్ళు, అంటే ఆ ఫొటోస్ కానీ వాళ్ళు చేసే తీరు కానీ అవన్నీ చూస్తే నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి అందరిలానే నేను కూడా సినిమాలు చూసేవాడిని అట్లే, అంతేగాని పెద్ద ఏదో
డై హార్ట్ ఫ్యాన్ లాగా అట్లానేం కాదు నేను చూశాక, బట్ బికాస్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్ హిమ్సెల్ఫ్, లైక్ అంటే ఆయన ఆ లోపల ఏజ్కి ఆయన చేసేదానికి సంబంధం ఉందా లేదా అని నాకు తెలియదు, కానీ బట్ ఆయనలో ఉన్న ఈగర్ కానీ ఒకసారి వెళ్ళా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు రండి సార్ మా అక్కడ చందనాల్లో చేస్తూ ఉంటాం, ఒకసారి ఆలేరులో ఉంటుంది, ఆ కూకట్పల్లి దగ్గర టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చేస్తూ ఉంటారు. బట్ నేను ఒకటే చెప్పాను సార్, వాట్ ఎవర్ మీరు చేస్తున్నారు, కానీ నాకు అది మెయిన్ ఇంటెన్షన్ అయితే నచ్చింది, అండ్ మీరు పెట్టే అన్నదానాలు కూడా నాకు నచ్చింది దాంతోపాటు. సో అది యూజ్ ఎలా అయినా కానివ్వండి గ్రౌండ్లో, బట్ ఏదో ఒక రకంగా ఎవరికొకరు హెల్ప్ అవుతుందని అని మాత్రం నాకు అర్థమైంది ఆఫ్టర్ ఒక 1 year తర్వాత. సో కళాకారులకే కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే అన్నదానంలో కూడా తినడం అయినా తింటారని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ వాట్ ఎవర్, నేను ఇచ్చింది పెద్ద పెద్ద అమౌంట్లు కాదు, మాతో అయినంత మాత్రం చేస్తూ ఉండేవాడిని. సో అదొక బాండింగ్ లాగా క్రియేట్ అయింది. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము, చెప్పడము, ఇంకా ఎవ్రీ టైం లైక్ 3 months కానీ 4 months కానీ ఒకసారి వస్తారు, కలుస్తారు, ఇట్లా ఈవెంట్ చేసాము, ఇక్కడ ఇట్లా సక్సెస్ అయింది, ఇంతమంది వచ్చారన్న, ఇంకా క్లోజ్ అయిపోయింది అన్నట్లు చెప్పడం బాండింగ్. కానీ ఇంకా మనకు అర్థమవుతుంది కదా, ఒక మనిషిని చూస్తే ఓకే వీ కెన్ ట్రస్ట్ హిమ్, ఇంకా ఆయన చేస్తున్నాడు ఏదో ఒకటి, ఆయన స్టేటస్లు కానీ పెడతా ఉంటారు కదా. ఒకసారి నేను ఇంకా టైం చూసుకొని ఒక 1 year బ్యాక్, అంటే ఆయన నాకు పరిచయం అయిన 3 years తర్వాత 4 years తర్వాత ఒకసారి వెళ్ళాను నేను. ఆ రోజు ఏదో నాటకం చేస్తూ ఉండే, వాళ్ళంతా అదేంటి సార్ అది హరీష్ చంద్ర అంటే ఎంత మంచి అంటే వాళ్ళు చేస్తున్నారంటే స్టేజ్ పైన, అంటే ఈ మధ్యలో నాకు తెలిసి ఆ స్క్రీన్ మీద కూడా జస్ట్ మనకు ఆ కెమెరా ఆ విజువల్స్ వల్ల మనకు అట్లా కనిపిస్తుంది, కానీ ద సేమ్ థింగ్ వీ మేక్ దీస్ పీపుల్ ఇంటూ దట్ స్క్రీన్ నాకు తెలిసి ఇంకా బాగా కనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే ఆ లోపల నుంచి న్యాచురల్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ, ఎస్పెషల్లీ ప్రాపర్గా డైలాగ్ చెప్పడము అని చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంక అప్పటి నుండి నిజంగానే ఫ్యాన్ అయిపోయాను నేను. అంటే అంత ఈయనే ఆర్గనైజ్ చేస్తున్నారు, అంతమందిని అంటే చూసుకోవడము, ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్, అండ్ అక్కడ ఏరియాలో అన్నదానాలు కండక్ట్ చేయడము బాగా అనిపించింది. సో లాస్ట్ టైం కూడా ఒకసారి రావాల్సి ఉండే ఇక్కడికి, సో అనుకోకుండా మిస్ అయిపోయాను, బట్ ఒకసారి రావాలని నాకుండా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వచ్చాను నేను. చాలా బాగుంది, మీ అందరినీ కూడా చూడడము స్పెసిఫిక్గా తెలియదు సార్, ఐఎమ్ సో సారీ, బట్ మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది, అండ్ థ్యాంక్ యూ. బల్లి వేణుమాధవ్ గారు ఆల్రౌండర్ స్టార్ బల్లి వేణుమాధవ్ గారు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన నానే ప్రేమతో వచ్చారు, వారికి మరింత ధన్యవాదాలు. సభా సరస్వతికి వందనం. గాలి సినిమా గురించి చెప్పాలంటే ముందు రాము గారి గురించే చెప్పాలి. అందరూ చెప్తున్నారు, నేను చెప్పాలి, చెప్పక తప్పదు. ఆయన పట్టుదల, ఆయన ఉత్సాహం ఈ సినిమాని ఈ స్టేజ్కి తెచ్చింది, 25వ రోజుకి తెచ్చింది. కేఆర్ విజయ తర్వాత అంత గొప్పగా ఆ పాత్రలు రాణించిన రోజారాణి గారు ఒక నిర్మాతగానే కాదు నటిగాను విజృంభించారు. మొదటి సినిమాకి అంత బాగా చేయడం, ఇప్పుడు ఇందాక అమ్మ అమ్మ కాళిక అంబ అనే పాటలో ఆమె చూపించిన హావభావాలు ఏ పెద్ద నటికి తీసిపోతాయి. చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్, ఆమెను చూస్తుంటే దేవతను చూస్తున్నానేమో అనిపించింది. అట్లాగే రాక్షసుడు, కలిపురుషుని పాత్రలో మరి బనగానపల్లి నుంచి వచ్చిన ఈ కారణ జన్ముడు ఈయన. ఎందుకంటే ఆ పాత్ర కోసం పుట్టి పరకాయ ప్రవేశం చేశాడేమో అనిపిస్తుంది, ఆ పర్సనాలిటీ అందుకే పెంచాడేమో అనిపించింది. అసలు ఆ మేకప్ అది చూస్తుంటే భయపడ్డారు. రాక్షసుడు మనిషి చాలా సౌమ్యుడు, కానీ భయపడే విధంగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు అతను. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఫస్ట్. తర్వాత సౌమ్యతో నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆమెకు తెలీదు. పులి అమృత్ అనే సంగీత దర్శకుడు కమ్ డైరెక్టర్ది ఒక పాట, చిలిపి ఊహకు మురసి, గుర్తుందా పాట? ఆ పాట నేను రాశాను. నేను చాలా సినిమాలకు అప్పట్లో మాటలు పాటలు కథ అందించినవాడిని. 36 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను. అయితే ఆ పాట సౌమ్య పాడింది. సో ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ సౌమ్య ఇప్పుడు ఇందులో సింగిల్ కార్డ్, తన ఒక్కమే సింగరు. ఆ సౌమ్యని వాళ్ళు ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె గొంతు విని ఎంతో సంతోషపడ్డాను. ఆమె చెన్నైలో స్థిరపడ్డారట. ఉషా తొలినాలలో నా పాటలు పాడింది, సౌమ్య తొలినాలలో నా పాటలు పాడింది. శుభాకాంక్షలు అండి, చాలా బాగా పాడారు. ఆ ఫీల్, అమ్మవారి గొంతు ఫీల్ తీసుకొచ్చారు మీరు. సో అట్లాగే ఇందులో నటించిన ప్రతి ఒక్క నటినట వర్గం సురభి నాటకాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించారు రాము గారు. ఫస్ట్ నేను అవార్డు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆయన బయోడేటా చూసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకసారి ఆయన నాటకానికి వెళ్ళాను. అసలు ఆయన పరకాయ ప్రవేశం చేస్తూ నటిస్తున్న తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంత గొప్ప నటుడు ఉన్నారు ఆయనలో. అసలు ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నదే, కానీ ఎంతో పెద్ద పాత్ర చేయగలటువంటి స్టామినా, స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి ఆయన. సో రాము గారికి చాలా బంగారు భవిష్యత్తు ఉంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమా
తీసుకురావడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు, దాన్ని 25 రోజులు థియేటర్లో నిలబెట్టడం మరొక ఎత్తు. రామగారు మీ గురించి చెప్తున్నాను, వినాలి మీరు. అయితే ఈ సినిమా 25 రోజులు థియేటర్లో నిలబెట్టడం రాము గారి ఘన విజయం. ఎందుకంటే ఈరోజు సినిమా తీయడం గొప్ప కాదు, సినిమాని థియేటర్లోకి పంపడం ఒక విజయం అయితే సినిమాని 25 రోజులు నిలబెట్టడం ఇంకొక విజయం. దానికి నిర్మాత గారు కారణం. సో వారికి, రోజారాణి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, రాము గారి పట్టుదలే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంతకన్నా మంచి మంచి సినిమాలు కూడా రిలీజ్కి రానటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఈ సినిమాని 25 రోజుల సక్సెస్ మీట్కి ఆయన మొదటి విడుదలైన చిత్రం ఇది. అంటే ఆయనకు ఒక పునాది వేసుకున్నాడు. లేట్ వయసులోనైనా ఆయనకి ఇంత మంచి సక్సెస్ దొరికినందుకు, ఆ వచ్చిన కళాకారులందరికీ లైఫ్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేసినందుకు ఆయనను అభినందిస్తూ, ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి సినిమాలు ఆయన నుంచి రావాలని కోరుకుంటూ, ఇవాళ అతిథుల గురించి కూడా చెప్పాలి కదా. మాకు వెన్నుదండు ఉండే ఎప్పుడు రేలంగి నరసింహారావు గత ప్రోగ్రాంలో ఉన్న ముఖ్య అతిథి, అట్లాగే మా సాయి వెంకట్ ఆయన బ్యానర్కి సంతకం పెట్టిన ఆయన. అప్పటి నుంచి మాకు ఒక అన్నదమ్ములాగా, రామలక్ష్మణులాగా మేము ఇద్దరం ఉంటాం. ఎక్కడున్నా ఆయన కలిస్తే బల్లెం ఎక్కడ అని అడుగుతారు, బల్లెం ఎక్కడ కలిస్తే సాయి వెంకట్ ఎక్కడ అని అడుగుతారు. అట్లాంటి బంధం మా ఇద్దరిది. సో అట్లాగే తిరునగర్ శ్రీనివాస్ గారు, జంధ్యాల గారు, విజయ్ గారు, వీళ్ళందరి సహచర్యాలు ఈ కార్యక్రమంకి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. పిలిచి గౌరవించినందుకు రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిఆర్ఓ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ సహకారం మాకు ఉండాలని దయచేసి కోరుకుంటూ నమస్కృతులు. ప్రముఖ నిర్మాత దర్శకులు వీరిని నేను ఎక్కడ చూశానంటే రవీంద్ర భారత్లో బ్రహ్మానందం గారికి బంగారు కంకులు వేశారు 2008. అప్పుడు చూశాను నేను. థ్యాంక్ యూ సార్. హలో సభకు నమస్కారం. నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఈ ఒక్క మగాడికి సన్మానం చేయాలనుకున్నా. కొండబాబు శాల్వా తీసుకురా. నేను ఈయనకి ఎందుకు సన్మానం చేయాలంటే, కొన్ని వందల సినిమాలు వస్తాయి వెళ్తున్నాయి, అదంతా చెప్తా ఇప్పుడు నీకు సన్మానం చేశాక. ఇప్పుడు మాట్లాడతా. నేను గాలి సినిమా ట్రైలర్ లాంచ్లో కూడా ఉన్నాను, రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాము. రాముతో దాదాపు ఇప్పుడే చెప్పాడు 2008లో రవీంద్ర భారతి అని, దాదాపు అంటే 18 సంవత్సరాలు. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడాలి. సినిమా నేను కొన్ని సంవత్సరాలుగా దాదాపు 600 సినిమాలకి బ్యాక్ బోన్గా ఉండొచ్చు, స్పాన్సర్గా, రకరకాలుగా చిన్న సినిమా రిలీజ్లో కానీ, విడుదల విషయంలో కానీ, హెల్ప్ చేయడంలో కానీ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 600 సినిమాలకు ఉండొచ్చు. సో దాదాపు ఒక 200 సినిమాల వరకు నేను చెప్పాను. సినిమా రిలీజ్ టైంలో అనుభవం ఏంది, సినిమా ఎలా రిలీజ్ చేయాలి, అసలు సినిమాని ఎలా నిలబెట్టాలి అని. బట్ ఒక్కరు కూడా వినలేదు. ఇక్కడ చెప్పే ఫిలిం ఇండస్ట్రీలో చెప్పే కొన్ని మాఫియా వాళ్ళ మాటలు తప్ప వాళ్ళు ఎప్పుడు ఒక ఊహలో ఉండేవాళ్ళు. 100 థియేటర్ రిలీజ్ చేయాలంటే వీళ్ళు నమ్మేవాళ్ళు. 100 థియేటర్లో అసలు జనం వస్తారా రారా వీళ్ళకి తెలియదు. 100 సినిమాలు అనగానే టెంప్ట్ అయిపోయి 100 థియేటర్లకి క్యూబ్కి డబ్బులు కట్టేస్తారు యూఎఫ్ఓకి. తెల్లారి చూస్తే అది 10 థియేటర్లో కూడా సినిమాలో ఉండదు. 90 థియేటర్ల పైసలు క్యూబ్కి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా థియేటర్లో వేయకపోతే రిటర్న్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే తెల్లారి ప్రొడ్యూసరు లాస్ అయిపోయి కనిపించాడు కాబట్టి. సో ఇలాగా లక్షల రూపాయలు రిలీజ్ టైంలో మోసపోతున్నారు. అలా కాదు, అది కాదు పద్ధతి అని నేను చెప్తే ఎవ్వరు కూడా వినలేదు. ఎందుకు వినరు అంటే ఆ ఊహ అట్లుంటుంది. మా సినిమా 100 థియేటర్ రిలీజ్ అవుతుంది, ఒక ఇమాజినేషన్లో ఉంటారు.
రేపు 100 థియేటర్లు మొత్తం 2 రాష్ట్రాల్లో నా సినిమా కనిపిస్తుందని ఉత్సాహంతో ఉంటాడు. 100 థియేటర్లకి క్యూబ్లకు డబ్బులు కడతారు. పోస్టర్లకి ఈ మధ్య మేము చాలా మీటింగ్స్ పెట్టాం. పోస్టర్లు 6 షీట్లు ఇవన్నీ థియేటర్లకు పంపిస్తారు. ఒక్క థియేటర్ వాడు కూడా పోస్టర్ వేయడు, ఒక్క థియేటర్లో కూడా పోస్టర్ పడదు. కానీ వీడు మాత్రం 6 షీట్లు 4 షీట్లు 2 షీట్లు సింగిల్ షీట్లు ప్రతి థియేటర్కి పంపిస్తాడు. దాదాపు 5 లక్షల రూపాయలు పోస్టర్లకు ఖర్చు అవుతుంది. దాదాపు 5-6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు క్యూబ్లో ఎఫ్ఓలో కడతారు. ఇవన్నీ కట్టిన తర్వాత తెల్లారి పోస్టర్ ఎక్కడ కనిపించదు. వీడికి చెప్పుకోవడానికి ఒక 5 థియేటర్లలో రాత్రి 10:30 షో, 10:50 షో, 11 గంటల షో ఇస్తారు, లేదా ఇంకోటి ఎక్కడో షో ఇస్తారు. ఇది జరుగుతున్న తంతు. తెల్లారి చూస్తారు కల్లా ఏం సార్ ఏమైంది అంటే నాకు 2 డేస్లో మళ్ళీ వచ్చి చెప్పండి అంటే నాకు 2 రోజులు నేను ఏమైతే స్టోరీ నన్ను రికార్డ్ చేసుకోమని చెప్తాను. నేను చెప్పింది 2 రోజుల తర్వాత జరిగేది నేనేం చెప్పాను అదే తీసుకొచ్చి మళ్ళీ నాకు నిజం సార్ మీరు చెప్పారు. కానీ ఒక్కడు నమ్మడు. మొదలు చెప్పితే మాత్రం ఎవడు వినడు, ఒక్కడు నమ్మడు. ఇలా ఉంటుంది. ఏం సార్ నేను యూట్యూబ్లో సాంగ్ పెడితే 20 లక్షల మంది చూసిర్రు, చూడండి రేపు పొద్దున సినిమాకి థియేటర్ హౌస్ఫుల్. నేను కావాలని నేను రోజు బుక్ మై షో కంపల్సరీ చూస్తాను, ప్రతిరోజు సెర్చ్ చేస్తా ఏ సినిమా ఎన్ని టికెట్లు తగ్గినాయి. ఇవాళ 100 కోట్లు 200 కోట్ల సినిమా కూడా శుక్ర శని ఆదివారమే సినిమా, సోమవారం నో. 10-20% కూడా పబ్లిక్ ఉండరు, అక్యుపెన్సీ ఉండదు. సింగిల్ థియేటర్లు అయితే ఇంకా ఘోరం. అందుకే ఇవాళ మీటింగ్లు పెట్టుకున్నారు. వచ్చే రోజుల్లో సింగిల్ థియేటర్లో ఒక కళలాగా చెప్పుకునే రోజులు వస్తాయి. ఓహో గతంలో సింగిల్ థియేటర్లు ఇట్లా ఉండేటివి మేము చిన్నప్పుడు, ఇప్పుడు చెప్తాం కదా, అప్పుడు 40 ఏళ్ళ కింద అప్పుడు ఏంది ఉసుకలో కూర్చునే వాళ్ళం, 50 ఏళ్ళ కింద. అదొకటి చరిత్ర. అప్పుడు ఏసీలు ఫ్యాన్లు ఇట్లా తిప్పేవాళ్ళు. అలాగే వచ్చే రోజుల్లో సింగిల్ థియేటర్ అనేది ఒక చరిత్ర. అదంతా ఊహించుకోకుండా ఏం చేస్తారంటే నిర్మాత ఇక్కడ చెప్పే కొంతమంది మాటలు నమ్మి వాడు 100 థియేటర్లు 200 థియేటర్లు అంటే నమ్మి డబ్బులు కట్టేస్తాడు. సో అలా మోసపోతూ ఉన్న టైంలో ఇలా ఒక్క మగాడు అని ఎందుకు సన్మానం చేసిన అంటే ఫస్ట్ టైం నేను ఇన్ని 100 సినిమాల్లో ఇన్ని సంవత్సరాల్లో 25 రోజుల ఫంక్షన్ అటెండ్ అవ్వడం ఈజ్ ఓన్లీ వన్ బల్లెం. కారణం ఏంటి అంటే నేను ఏదైతే ప్లాన్ ఎవరికైతే చెప్పానో ఆ ప్లాన్ అమలు చేసింది, ఏడంగా చేసిండో ఎట్లా చేసిండో తెలియదు. బట్ 25 రోజులు ఏదో చాలామంది చెప్తారు నాది సినిమా హిట్ అంటాడు. వాడు ఎక్కడో ఏది అనంతపురంలోనో లేకపోతే ఎక్కడనో దగ్గర సింగిల్ థియేటర్లో వేసి 25 రోజులు అయిందంట. కాదు, హైదరాబాద్లో మల్టీప్లెక్స్లో నేను ప్రతిరోజు బుక్ మై షోలో చూసినా గాలి అనే పోస్టర్ ఉంది, సినిమా ఉంది. నేను ఎప్పుడు చూసినా 50% అక్యుపెన్సీ ఉంది ఎవ్రీ డే. నేను చూసిన ఈయన 25 రోజులు నాకు 10 రోజుల కింద ఫోన్ చేశారు. 25 రోజులు ఫంక్షన్ చేస్తుండా ఏంది ఎక్కడుంది థియేటర్ అని ఎవ్రీ డే చూసిన. కొంపల్లిలో మీ థియేటర్ ఉంది సినీ, దాంట్లో 50% అక్యుపెన్సీ నేను చూసినప్పుడల్లా. సో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 కోట్లు 200 కోట్ల సినిమాకే దిక్కు లేదు 25 రోజుల ఫంక్షన్. అట్లాంటిది ఒక గాలి అనే సినిమా ఈ రోజు కూడా హైదరాబాద్లో పోస్టర్లు ఉన్నాయి. నేను పొద్దున కూడా చూసిన మొత్తం పోస్టర్లు, కుకట్పల్లి, జయంట్, ఎక్కడ చూడు గాలి. ఆమె దేవత ఫోటో వేసేసి మొత్తం నింపేసి బుక్ మై షోలో కూడా ఆమెదే ఫోటో వేసేసి. అంటే ఎంత సంతోషంగా వచ్చింది అంటే నేను ఈరోజు నాకు వేరే పనున్నా కూడా నేను ఈ 600 సినిమాలల్లో సినిమా రిలీజ్ చేసినాక నాకు ఎవరు మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ కనిపించి 25 రోజుల ఫంక్షన్ చేసిన. అందుకే నేను ఏకైక ఒక్క మగాడు టైటిల్ ఇచ్చిన. అందుకే గ్రేట్ అండి. సినిమా తీయడం గొప్ప కాదు ఇక్కడ. ఇప్పుడు అన్నగారి రోజుల్లో అంటే అది వేరు. ఆ రోజుల్లో సినిమాలు తీసే వాళ్ళు 10-20 మందే ఉండేవాళ్ళు. ఇలా ఎవరు పడితే వాళ్ళు సినిమా తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారో తెలియదు, ఆ సినిమా మీద అవగాహన తెలియదు. అసలు సెన్సార్ వీరు ఇక్కడే ఉన్నారు. సంవత్సరానికి 750 సినిమాలు సెన్సార్ అవుతున్నాయి. రిలీజ్ అయ్యేది 200 కూడా కావు. 20 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి, 20 సినిమాలే అన్ని చిన్న సినిమాలు. ఈ చిన్న సినిమాలు అనేది కనుక ప్రొడక్షన్ జరగకపోతే ఇక్కడ ఉన్న 1,00,000 కార్మికులకు ఎవరికి పని ఉండదు. అందరూ వేరే పని చేసుకోవాల్సిందే. ఈ 20 సినిమాలు ప్రొడక్షనే ఉంటే
ఈ 1,00,000 మంది కార్మికులందరూ ఇప్పుడు ఈ అమ్మాయి సాంగ్ వాడింది, అవకాశం ఎట్లొచ్చింది? నువ్వు సినిమా తీయబట్టి. పెద్ద సినిమా వాళ్ళు ఇస్తారా? లేదు. ఆమె ఈరోజు దేవత క్యారెక్టర్ చేసింది, ఎవరు ఇస్తారు ఆమెకి? చిన్న సినిమా అనే ప్రొడక్షన్ లేకపోతే ఇక్కడ ఎవరికి, నటులకు కానీ ఎవరికి అవకాశం అనేది ఉండదు. సో ఈరోజు 90% చిన్న సినిమాల షూటింగ్ల వల్లనే ఇలా హైదరాబాద్లో ఇండస్ట్రీ నడుస్తుంది. కానీ చిన్న సినిమానే చంపేస్తారు కొంతమంది ఇక్కడ మాఫియా వాళ్ళు, పక్కా చంపేస్తున్నారు చిన్న సినిమా. ఇప్పుడు ఈయనంటే ఎట్లా వచ్చిండు, ఎట్లా ఏంది ఈ ఆ మాఫియాల నుంచి ఎట్లా తప్పించుకొని వచ్చిండు అనేది ఒక చదరంగం ఆడిండేమో అనిపిస్తుంది నాకు. గ్రేట్ రాము, అందుకే నిన్ను అంత అప్రిషియేట్ చేస్తున్నా. అంటే అంత ఈజీ కాదు ఇంట్లో నుంచి తప్పించుకొని ఈ చక్రాల మధ్య నుంచి రావాలంటే. నీకు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే రేపు పొద్దున 100 థియేటర్ల సినిమా అనే ఊహలనే నిన్ను మైండ్ వాష్ చేస్తారు. ఆ మైండ్ వాష్ నుంచి నువ్వు బయటకు వచ్చి సినిమాని థియేటర్లో నిలబెట్టి 25 రోజులు ఫంక్షన్ చేసినావు అంటే నీ గాలి అంటే గాలి లేపినావు. సినిమా ఇండస్ట్రీలో ఒక గాలి తీసుకొచ్చేసినావు. ఇస్ ద గ్రేట్ రాము. నిన్ను ఇండస్ట్రీ మొత్తం నిన్ను అభినందించాలి, నిన్ను ఫాలో కావాలి. చిన్న సినిమాలు ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే ఆయనను ఫాలో కావాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆయన నటనలో నాటక రంగం బతికిచ్చేది కూడా ఆయన. హైదరాబాద్లో ఎక్కడ రమా గ్రౌండ్స్, కూకట్పల్లి, రకరకాల దగ్గర పెడతాడు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు. చాలాసార్లు వెళ్ళేవాడిని. రాత్రి కూడా 12, 11 దాకా నాటకాలు నడుస్తూనే ఉండేది. అన్న మీరు ఇప్పుడే ఇచ్చి అవార్డులు ఇచ్చిపోవాలంటాడు. రాత్రి 11 దాకా కూర్చోబెడతాడు. అలా ఒక నాటక రంగం అంటే, ఒక కళారంగం అంటే ఇష్టమున్న వ్యక్తి ఇలా సినిమా తీసి ఒక హిట్ కొట్టినట్టు, బ్లాక్ బస్టర్ హిట్ అంటే దాని అర్థమైంది అంటే సినిమా థియేటర్లో హౌస్ఫుల్ అవ్వాలి, జనాలు ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న 8వ తేదీ రిలీజ్, అందరు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి. ఇవాళ నిన్న రేపు రిలీజ్ అయిన సినిమా చూడండి, పెద్ద స్టార్ సినిమాలు చూడండి, చిన్నోళ్ళే చూడండి, 5 టికెట్లు తగ్గుతలేవు, 10 టికెట్లు తగ్గుతలేవు. చూడండి మీరు, నేను చెప్పేది వాస్తవం. బుక్ మై షో ఓపెన్ చేసి మీరు చెక్ చేయండి. రిలీజ్ అయిన డే 10 థియేటర్లు ఉంటాయి, 5 టికెట్లు తగ్గుతలేవు. నేను ఎవ్రీడే థియేటర్ షో స్టార్ట్ అయినాక కూడా చెక్ చేస్తా. 5 minutes దాకా షో స్టార్ట్ అయినాక కూడా ఉంటుంది. ఎన్ని టికెట్లు తగ్గుతున్నాయో కూడా చెక్ చేస్తా. మొన్న సినిమాకి ఫ్రెండ్ వాళ్ళు ఇలాగా AAA సినిమా ఉందని బుక్ మై షోలో కనిపిస్తే నేను బుక్ మై షోకి వెళ్ళిన. 2 టికెట్లు బుక్ చేసినాం. పోయేసరికి షో క్యాన్సిల్ అన్నారు. ఏంది నీ పైసలు నీకు ఇచ్చేస్తామన్నారు. ఎవరు లేదు సార్, ముందే వచ్చారు, నేను షో ఎట్లా వేయాలంటాడు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, విత్ ప్రూఫ్. టికెట్ క్యాన్సిల్ చేసి నాకు అమౌంట్ రిఫండ్ కొట్టాడు. అంటే అలాంటి పరిస్థితుల నుంచి సినిమాని 25 రోజుల్లో థియేటర్లో నడిపాడు అంటే మామూలు విషయం కాదు. ఇది 100% అభినందించవలసిన విషయం. ఇలా పెద్దవారు రేలంగి నరసింహారావు గారు కూడా రావడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు మంచి ఈరోజు అదృష్టం అది రాము. ఈరోజు అసలు ఇంకా చాలామందిని ఇండస్ట్రీ పెద్దలు పిలవాల్సిన సమయం ఇది. ఎందుకంటే చాలామంది ఇది మేల్కోవాల్సిన విషయం ఇది. సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళు నిన్ను ఫాలో కావాలి అసలు నువ్వు చెప్పే విధానంలో. సో ఎందుకంటే మీరు కూడా సినిమా రేపు రిలీజ్ చేయబోతారు కాబట్టి ఇది కరెక్ట్ మంత్రం. ఆయన కరెక్ట్ మంత్రంలో వెళ్ళాడు. మరి మీ ప్రొడ్యూసర్ బాగా మీకు సహకరించారు. మీరు చెప్పిన మాట ఆయన కరెక్ట్ ఫాలో అయినట్టుంది. అందుకే ఈరోజు ఈ సినిమా ఒక మంచి పేరు వచ్చింది. ఈరోజు బుక్ మై షోలో 25 రోజులు ఉండడం అంటే అంత ఈజీ కాదు. నువ్వు కావాలంటే చెక్ చేసుకోండి. 4 రోజుల తర్వాత ఏడ పోస్టర్ ఉండలేదు. రిలీజ్ అయిన 8 నుంచి మీరు ఇదే అంటే నాకు అదే పని నేను చూడడం. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ఇదే పని కాబట్టి ప్రతిరోజు నేను చూసేది ఇదే పని. ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏంది, ఎన్ని టికెట్ కట్టేవి, ఎన్ని షోలో ఉంది, ఇదే చూస్తుంటే అబ్జర్వేషన్. కాబట్టి నాకు దీని మీద ఎక్కువ అవగాహన ఉంది. సో గ్రేట్ రాము. నీకు మేము ఇంకా నువ్వు అంటే ఎన్ని సినిమాలు తీయాలి చేయాలి, నీకు మేము తోడుగా ఉంటాం. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కొత్త సింగర్ అనుకున్నా. ఇప్పుడు సౌమ్య మా బల్యం సోదరుడు చెప్పేసరికి ఆమె ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ అని బల్యం సోదరుడు చెప్పాడు. అదేవిధంగా డాక్టర్ అనిల్ కుమార్ గ్రేట్ అండి. మీరు కూడా ఇట్లా కళారంగానికి సపోర్ట్ చేస్తున్నారు. మీ క్లినిక్ కూడా మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. మేము కూడా సపోర్ట్ చేస్తాం మ్యూచువల్.
మేము కూడా ఇది చేస్తాం. అండ్ రెడ్డి గారు ఆయనకి ఒక అంటే నేనేమనుకుని తెలుసా, మీరు విలన్ పాత్ర ఇచ్చారు కానీ నాకు అందులో కామెడీ పాత్ర అద్భుతంగా చేయించవచ్చు. సారు కళ్ళలో పడిపోతే ఒక కామెడీ క్యారెక్టర్ అద్భుతంగా ఆయనతో చేయించవచ్చు. ఆయన మంచి క్యారెక్టర్ చేశారు మీరు. ఆల్ ది బెస్ట్. బ్రహ్మం గారు పుట్టిన ప్రదేశంలో పుట్టినందుకు మీకు అది దేవుడిచ్చిన వరం. అదేవిధంగా మరి జంజాల అమ్మవారు, అదేవిధంగా మా తిరునగరి మా బంధువు సోదరుడు వాళ్ళ నాన్నగారు, మేము చాలా మంచి క్లోజ్. ఆయన చనిపోయే వరకు కూడా నన్ను బాగా అభిమానించేవాడు వారి నాన్నగారు. మరి మా సోదరుడు బల్లెం సోదరుడు అయితే ఆయన 25 ఏళ్ళ నుంచి డైరీ తీస్తుంటాడు. ఫిలిం డైరెక్టరీ. ఏ డైరెక్టర్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రం ఉండాలి, వేదిక మీద సాయి వెంకట రాజేంద్ర ప్రసాద్ గారే ఉండాలి. మొన్న నేను చైనా వెళ్ళినందుకు మిస్ అయినా, ఆ రోజు సార్ కూడా రేలంగి నరసింహారావు గారు నా సీట్ని కంప్లీట్ చేసేసారు. సో థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారికి మరి మీకు బాగా చాలా డబ్బు వచ్చి ఉంటుంది, మరి దాన్ని ఎలాగలాగా డిస్టిక్లలో తిప్పి 50వ రోజు ఫంక్షన్ కూడా మళ్ళీ చేస్తానికి చేయండి. అప్పుడు ఇండస్ట్రీకి మీరు ఒక ఎవర్ గ్రీన్ అయిపోతారు. సో వేణు ఎడిటింగ్ సూపర్గా ఉంది. అనిల్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు సాంగ్ విన్నాను, అనిల్ కుమార్ ఎక్కడ కనిపించాడు, చాలా బాగుందండి సాంగ్. ఇప్పుడు విన్నాను, అద్భుతంగా చేశారు. మీకు ఇమ్మీడియట్లీ మా తరఫున కూడా మీకు ఇమ్మీడియట్లీ మేము ఒక అవకాశం ఇస్తాం మీకు. మంచిగా ఉంది, బాగుంది, బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని ప్రోత్సహించావు. ముందుగా ఈ చిత్రాన్ని నేను ఏది చెప్తే ఏ రోజు కూడా నా మాటకి ఎదురు చెప్పకుండా నిజంగా చెప్పడానికి పాదాలకి లక్ష్మీనారాయణ గారు, చందా లక్ష్మీనారాయణ గారు, నేను ఏది చెప్తే అలాగా సార్ ఇది మనం పోస్టర్ కొట్టియాలి సార్, 10 రోజులు పోస్టర్ కొట్టియాలి సార్, 15 రోజులు పోస్టర్ కొట్టియాలి సార్, 20 రోజులు పోస్టర్ కొట్టి, ఎవరు లేకపోతే నీవు ఇంకో మా ప్రాంతం ఇంకొక ఆయన పాపం అందరూ వేణు గారు అవసరం కొంచెం అలా కొంచెం గమ్ముడికి పెట్టాడంటే గమ్ము ఉడకబెట్టి ఇచ్చాడు పాపం, అనకూడదు. ఇది ఒక 8 అయింది అంటే ఇది చెప్పకూడదు వేదిక మీద. అంటే అట్లా ఒక ఇది ఎంకరేజ్ చేశాను సార్. అలాగే ఇప్పుడు మిత్రులు డాక్టర్ సుధాకర్ భట్ గారు, వారు కూడా ఆలేదే కదన్నా, హైదరాబాద్ అన్న. డాక్టర్ సుధాకర్ గారు క్షమించాలి, మాకు ఆయన 10వ రోజు సినిమా చూసి ఒక పేపర్ మొత్తం రాయించాడన్న ఆయన సినిమా గురించి. ఒక ఇంగ్లీష్ పేపర్లో మొత్తం అన్న బుక్కే ఒకటి. క్షమించాలి ఈ అడవిలో పడి. ఇంకా చాలామంది పిలిచాను, అందరికీ ఒకవేళ స్టేజ్ మీదకి పిలవలేకపోయినా దీనిలో నటించిన రాంప్రసాద్ కానీ, శ్రీకాంత్ కానీ, అంజలి, చిన్ని వీళ్ళందరికీ కూడా స్టేజ్ మీద ఎంతో తీసుకుంటారు పెద్దలు. నాకు ఎంతో సహకరించిన ఈ చిత్రానికి మా సుందరమ్మ గారు, మా అమ్మ, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సుధాకర్ మాట్లాడతారా, 2 మాటలు మాట్లాడతారు. సభకు నమస్కారం. పెద్దలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు, అలాగే సినిమా నటించినటువంటి నటీనటులు ఉన్నారు. ముఖ్యంగా రామన్న గారి అభిమానంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ రోజు రమ్మన్నారు, వచ్చాము. అప్పుడు ఈ సినిమా చూసినాం. గాలి, ఎక్కడి గాలి ఇది, దేనికి సంబంధించిన గాలి అని చెప్పి అప్పుడు అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత వాస్తవానికి కలిపురుషుడు ఆయన విష్ణుమూర్తి వరం వల్ల 5000 సంవత్సరాలు ఈ కలియుగంలో రావాలని చెప్పి వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు, మరి అందరూ ఆనందంగా ఉంటున్నారు కదా, ఈ ఆనందంలో చెడగొట్టాలి అని గాలిలాగా అందరికీ సోకి ఒక 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 అంటే ఒక దయ్యం లాగా లేకపోతే ఒక వేరే ఆలోచన లాగా చేయటము. అమ్మవారు సరస్వతి అంశ అయినటువంటి అమ్మవారు రూపంలో వచ్చి ఈ కలిపురుషుడు ఎక్కడైతే ఎవరికైతే చెడు చేస్తుంటాడో అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై కాపాడటం అనేది సినిమా ఉన్నటువంటి స్టోరీ. ఎంత బ్రహ్మాండంగా తీసాడంటే రామన్న, మొదటి సినిమా అని చెప్పి ఎవరు అనుకోరండి చూసిన వాళ్ళు. ఎంతో అనుభవం ఉన్నటువంటి సినిమా లాగా అనిపిస్తుంది. అలాగా ఉంది కాబట్టి ఈరోజు 25 రోజుల ఫంక్షన్ జరుగుతున్నది. చెప్పాడు ఇప్పుడే మన సాయి వెంకట సార్ గారు చెప్పారు, సినిమాను ఎట్లా ఆడించాలి మాకు అర్థమవుతలేదు. కానీ అనుభవం ఉన్నటువంటి ఏ అనుభవం నటనలో నాటక రంగంలో అనుభవం ఉన్నటువంటి రామన్న గారు తెలుసు కాబట్టి ఈరోజు 25 రోజులు ఫంక్షన్ చేసుకోవాలటువంటి లాగా మనకు ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి అన్నగారికి చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న సినిమాలు
ఇలాగ 25 రోజులు ఆడటము ఎంత గొప్ప విషయం అంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా, కాబట్టి మనము చిన్న సినిమాలు ప్రోత్సహించినట్టుగా సినిమా ఉన్నది. ఇలాంటి సినిమాలు ఇంకా రామన్న తీయాలని చెప్పి, ఈ రామన్నకు ఉన్నటువంటి నటీనటులందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా నిర్మాత చల్లా లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. నా మీద నమ్మకం ఉంచి తీసినందుకు సదాముఖంగా చెప్తున్నాను. ఈ ఒక్క రూపాయి కూడా నష్టం కలగకుండా, 1 రూపాయి లాభం వచ్చేలాగా నిరంతరం కృషి చేసి ఆఖరి వరకు కూడా ప్రయత్నం చేస్తాను. మళ్ళా నాతో మేరా భారత్ మహాన్ సినిమా 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది, చెయ్యాలి కూడా, చేస్తున్నాం. మాట్లాడండి. గాలి చిత్రం 25వ రోజు చేరుకొని విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా మన ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు గారు, అలాగే అతిథులు లయన్ సాయి వెంకట్ గారు, అలాగే బల్లెం వేణుమాధవ్ గారు, ఇతర అతిథులు అందరికీ నమస్కారం. అలాగే చేసిన అతిథులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గాలి చిత్రం అందరూ కొత్త వాళ్ళు చేసిన సినిమా చాలా కొత్తగా ఉంది. మంచి కథాంశంతో సినిమాని రాము గారు నడిపించారు. తనే 1 మ్యాన్ ఆర్మీ లాగా ఉండి ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. రాము గారు మొదట మా మేడం నటిస్తానని ముందుకొచ్చింది. వారితో ఆ పరిచయ క్రమంలో వారి భరోసాతో చిత్ర నిర్మాణానికి కూడా అడుగు వేయడం జరిగింది. అలా ఒక 1 year పాటు రాము గారితో ఈ చిత్ర ప్రయాణం జరిగింది. నేడు ఈ దశకు తీసుకొచ్చిన రాము గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. కాలాపతిగా మా నాన్నలేండి ముఖ్య వీడియో వారసుడు సినిమా నిర్మాత రమేష్ గారిని వెళ్తుంది ఆహ్వానిస్తున్నాం. వీడియో బుక్ అయ్యమ్మా. ఇప్పుడు మేమిద్దరం 6 సంవత్సరాల పిల్లప్పటి నుంచి ఫ్రెండ్స్. మా అక్క కొడుకు అవుతాడు వీడు. నేను ఒరే అనుకుంటాను, నా వాళ్ళు అనుకోండి. వీడు పాపం నేను ఎక్కడే చేసినా నాకు తోడుగా ఉండి సపోర్ట్గా ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రోజారాణి గారు ఎన్నో కష్టాలకు నష్టాలకు ఆవిడ ఎన్నో బాధపడ్డా సరే ఆమె ఎంకరేజ్, అమ్మ నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావమ్మా, బాగా నటిస్తున్నావు అని చెప్పాను నేను. ఆ రోజు చెప్పింది ఈరోజు నేను కాదమ్మా, సభలో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం మాట్లాడండి. స్టేజ్ మీద ఆసీనులై ఉన్న గౌరవనీయులు మరియు అభినందనీయులకి నా నమస్కారాలండి. సభకు విచ్చేసిన కళాకారులకి, కళాభిమానులకి, మీడియా ప్రముఖులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సినిమా ఇంత దూరం వస్తుంది అని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఒక ఉత్సాహము, నేను చేయగలను, నేను ప్రూఫ్ చేసుకోవాలి అనేది నా మనసులో ఉన్న దాన్ని రాము గారు ఇచ్చిన పాత్ర ద్వారా సార్ బయటికి తీసుకురావడం నాకు సంతోషమే. ఏ పాత్రనైనా నేను చేయగలను అనే ఒక కసిని నాలో తీసుకొచ్చింది రాము గారే. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఎలా యాక్ట్ చేయాలి, ఎంత పవర్ఫుల్గా మాట్లాడాలి అనేది ప్రతిదీ కూడా తను చేపించారు. తను సార్ చెప్పినట్టుగా నేను చేశానని అనుకుంటున్నాను. బాగా చేశారు అని మీరందరూ ప్రశంసించడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నమ్మకం కూడా కలిగింది. సార్ ఇంకా చాలా సినిమాలు తీయాలని, సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం అండి. వేదికని అలంకరించిన పెద్దలు రేలంగి నరసింహారావు సార్కి, సాయి వెంకట్ గారికి, అలాగే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం అండి. నా పేరు రమేష్ అండి. ఈ మధ్య వీడే మన వారసుడు అనే సినిమా తీశాను.
ఆ సినిమాలో కథానాయకుడితో పాటు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించి సినిమా తీసి 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాను. కానీ చిన్న సినిమాలు చాలా తక్కువగా చూస్తున్న ఈ టైంలో గాలి అనే ఒక చిత్రం చాలా గొప్పగా గాలి ప్రపంచానికి మొత్తం తిరిగి రావాలనుకుంటున్నాను. కానీ చాలా బాగా తీశారండి సినిమా. చిన్న సినిమా 25 days ఆడినందుకు మా చిన్న నిర్మాతలు అందరూ సంతోషపడుతున్నారు. అంటే చిన్న సినిమాలను కూడా చూసే ప్రేక్షకులు ఉన్నారు అని నమ్మకం కలిగింది. మేము కూడా మళ్ళీ సినిమాలు తీస్తాము, ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే రాము గారు ఈ సినిమా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సారే కదా, కానీ చాలా బాగా తీశారు సార్. మీరు నాటక రంగంలో నుంచి వచ్చి ఇంత బాగా ఫస్ట్ టైం దర్శకత్వం చేసి ఈ గాలిని గొప్పగా ప్రజలలోకి తీసుకెళ్లారు. అమ్మవారి పేరు మీద తీసినందుకు అమ్మవారి పాత్రలో మేడం బాగా చేశారు. నేను ట్రైలర్ చూడలేదు, కానీ ఇంతమంది చెప్తున్నప్పుడు సంతోషం వేసింది. చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన రాముకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లేట్గా పిలుస్తాను అనుకోతుంది. లేటెస్ట్గా వచ్చే ఒక వ్యక్తి నా అయితే ఉంటాడు, వేణుగోపాల్ చౌదరి. నాకు చిరకాల మిత్రులు, నన్ను ఎన్నంటి కాపాడుకుంటూ మేము తిట్టుకుంటాం. ఒక్కోసారి పూసులు కూడా తిట్టుకున్నా అప్పుడు సరదాగా నన్ను ఎన్నంటి వచ్చి ఈ చిత్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇదే కాదు, మాది ఆన్లైన్ సముద్రం సినిమా రిలీజ్ ఉంది, అది కూడా మనోడు ఎడిటింగ్ చేసేయండి. మరొకసారి సదాముఖంగా గత 25 సంవత్సరాలుగా నన్ను ఎన్నంటి ఉంచుకుంటూ ఎన్నంటితో నీకేం బాగా నువ్వు ఎప్పటికైనా సినిమా రిలీజ్ చేస్తావు, నువ్వు సక్సెస్ చేస్తావు అన్నాడు. ఇది సరిపోస్తావు నాకు సక్సెస్. కాబట్టి ఇప్పుడు సదాముఖంగా పెద్ద మాటలు వద్దు, కాబట్టి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఉంటాయి, ఎందుకంటే రంగస్థలంలో ఎన్నో నాటకాలు వేసే అనుభవం ఉంది కాబట్టి దాంతో చేస్తాను. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి. వేణుగారు బుక్ అయ్యాం. వేణుగోపాల్ చౌదరి గారు, ఎందుకంటే వేణుగారు అంటే నాకు తృప్తిగా ఉండదు. వేణుగోపాల్ చౌదరి నా చిరకాల మిత్రుడు, నాకు సినిమా రంగంలో నేర్పిన నా గురువు. కాబట్టి ఆయన ప్రాణాభిమానం చేస్తూ ఇప్పుడు వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ చౌదరి, అందరూ ఎడిటర్ వేణు అంటారు. ముందుగా పాత్రికేయులకి అందరికీ నమస్కారం. అలాగే మా సాయి వెంకటన్న ఫస్ట్, తర్వాత మా గురువు గారు రేలంగ్ గారు, తర్వాత బల్యం వేణుమాధవ్ అన్న. ఆయన ఎంత ఒక డైలాగ్ కొట్టారు, 20 సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్నాను. ఆయన ఒక సాంగ్ పేరు చెప్పారు, సౌమ్య గారు పాడారని. ఆ సాంగ్ ఎడిటింగ్ చేసింది నేనే. ఆ విషయం ఆయనకి తెలుసు. అలాగే ఈరోజు ఈ సినిమా 25 రోజులు చిన్న సినిమా అని ఒక్కరోజు ఆడితే రెండో రోజుకి సినిమా ఉంట్లా. అలాంటిది మా రాము గారు కష్టపడి చక్కగా నీట్గా సినిమాని ఎలా ప్లాన్ చేద్దాం, ఇలాగెళ్దాం, ఒక వారం ఎక్కడేద్దాం, ఒక వారం ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది పెద్దది. ఒకసారి పంజాగుట్లో ఉంటుంది, ఒకసారి సికింద్రాబాద్ ఉంది, ఒకసారి బాలనగర్ ఉంది. అన్ని చోట్ల అందరూ జనాలకి సినిమా చూడాలి, అందించాలనే కోరికతో ఒక వారం 25 రోజుల దాకా వచ్చింది. అంటే కారణం రాము గారి వల్ల. అది ఎలా ప్లాన్ చేశాడని నాకు ఇప్పటికీ అర్థం కాల. ఒకసారి ఒకళ్ళు అన్నారు, భూ కైలాసం ఎన్టీ రామారావు గారి సినిమా ఎక్కడో తిరుపతిలో వేశారంట. వేస్తే వారం రోజులు ఆడిన తర్వాత సూపర్ హిట్ అయితే అది తీసుకొచ్చి విజయవాడలో నవరంగ్ థియేటర్లు వేశారు. ఆ సినిమాని నాకు బాగా తెలుసు. అదే భూ కైలాసం సినిమా నేను 100 సార్లు చూశాను మా ఊర్లో, మా సొంత థియేటర్లో. అప్పుడు చూసినప్పుడు ఈ సినిమా ఇక్కడ ఆడుతుంది, విజయవాడ ఆడుతుంది, ఇంకెక్కడ ఆడుతుంది అని చూస్తే తిరుపతిలో మళ్ళీ 2వ వారం వేశారు. ఈ ప్లానింగ్ ఆయన తాటో మరి పెద్ద ఆయన అభిమాని, ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని, ఆయన ఇచ్చినదో లేకపోతే ఆ బ్రహ్మం గారు ఇచ్చిందో తెలియదు. కానీ నాకైతే ఈ సినిమా 25 రోజులు ఆడుతుందంటే గ్రేట్. రాము గారి క్రెడిట్ ఇదంతా. అలాగే ఆయనతో పాటు నేను జర్నీ చేశాను కానీ నాకైతే కొంచెం ఉంటుంది అనుకోండి. అలాగే ఈ సినిమాలో రోజారాణి గారు అమ్మవారికి ఇందాక ఆమె పేరు చెప్పారు, అమ్మవారి క్యారెక్టర్ పాత సినిమాలో చేసేవాళ్ళు కేఆర్ విజయ గారు. తర్వాత ఆ క్యారెక్టర్ని అలా దించగలిగారు. తర్వాత అలాగే లక్ష్మీనారాయణరావు గారు చాలా ముందుకెళ్ళి వేణు
రాము గారిని వెళ్ళు ముందుకి, నేనున్నా నీ వెనకాల అని చెప్పుకుంటా ముందుకు పంపిస్తూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. అలాగే బివి సుబ్బారెడ్డి గారు, మోహన్ రెడ్డి, హేమ గారు, వీళ్ళందరూ నంద్యాల ఫస్ట్ మా మోహన్ రెడ్డి వల్ల బివి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు పరిచయం అవ్వటం, తర్వాత మా కెమెరామెన్ ప్రకాష్ అందరూ వల్ల ఈ టీం వర్క్గా జరిగి ముందుకెళ్ళింది. కాబట్టి అందరికీ నమస్కారం తెలుపుతూ థ్యాంక్ యూ. 50 రోజుల్లోకి వెళ్తుంది. ప్రతి ఊరికి మనం తీసుకెళ్ళి థియేటర్లు వేసి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు చెప్పి ముందు ఒక 10 మంది చూడగలిగితే 10 మంది 20 మందికి చెప్తారు, 20 మందికి 50 మందికి చెప్తారు, అట్లా నిలబడుద్ది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏ భూతపతి ఎలాంటి వరాలు ఇచ్చావా ఈ కలిపతికి, జగత్కే జగదాంబులైన నన్నే ధిక్కరిస్తున్నాడే అని అమ్మవారు అంటారు. భూతపతి అంటే ఈ రోజుల్లో అర్థమయ్యేది ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది. ఏ భూతపతి అంటే ఈ రోజు యూత్ వాళ్ళకి 15-20 ఏళ్ళకి భూతపతి అంటే ఎవడో కూడా తెలీదు. అంటే చెప్తున్నానండి, భూతపతి అంటే శివుడు అని కూడా తెలీదు. అలాంటి జనరేషన్లో ఉన్నాం. ఆ జనరేషన్కి కొత్తగా కొన్ని పాయింట్లు వదలాలని ఒక విష్ణుమూర్తి నిజంగానే అభయం ఇచ్చాడండి. రేపు కలికి వచ్చి కలి చేతిలోనే, విష్ణుమూర్తి చేతిలో కల్కి అవతారంలోనే ముగుస్తుంది ఈ కలిపురుషుడిది. అది కాన్సెప్ట్ని పెట్టుకొని చేశాను. సరే, మీ అందరూ పెద్ద రాణివాసరావు గారు ఎలాంటి సినిమాలు తీశారు, మహాన్ గారు చిన్నప్పుడు నిక్కలు వెళ్ళి చూసేవాళ్ళు, అలాంటి సినిమాలు తీశారు. వారి ముందు నేను పెద్ద మాట మాట్లాడకూడదు. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటే మరిన్ని మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి నిర్మాతలంతకాలం నేను 1100 డ్రామాలో అపజయం తెలియదు నాకు. కాబట్టి సినిమాలో కూడా ముందు అపజయం తెలియకుండా నడవాలని కోరుకుంటున్నా. నాటక రంగంలో నాకు అపజయం తెలియదు కాబట్టి సినీ రంగంలో కూడా నాకు అపజయం లేకుండా మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని శిరసు వంచి పాదాభివందనం మీకు, నా ప్రేక్షక దేవుళ్ళకు తెలియజేసుకుంటూ ఇప్పుడు దీంట్లో నటించిన వారు అందరికీ కూడా పెద్దల చేతుల మీదుగా జ్ఞాపికలు ఎదురుకు రావాలండి. సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మీ కళాభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ, మా ప్రెస్కి మా పిఆర్ఓ మూర్తి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం నాకండి. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం నాకండి. వీరందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. నాకు నిన్న విజయ్ గారు ఫోన్ చేసి, ఏమండి ఇలాగా 50 రోజులు 25 డేస్ ఫంక్షను గాలి, మీరు ఆ రోజు మిస్ అయ్యారు ఫంక్షన్కి రావడానికి, ఏదో వేరే ఫంక్షన్ ఉందని, దీనికి తప్పకుండా రావాలి అన్నారు. నాకు వెంటనే వెళ్ళాలి అని అనిపించిందండి. టు బి ఫ్రాంక్, నాకు ఈవేళ కారు లేదని నాకు తెలుసు, మా మిస్సెస్ ఏదో పర్చేసింగ్కి వెళ్తుందని తెలుసు, అయినా కూడా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని నాకు అనిపించిందంటే, ఒక చిన్న సినిమా నవేడేస్ 25 రోజులు ఆడిందంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను, 1971 నుంచి నేను ఇండస్ట్రీని చూస్తున్నానండి. అప్పుడు నేను సినిమా తీశాను, సోషో ఫ్యాంటసీలు 2 తీశాను. కన్నయ్య కెట్టయ్య అని సోషో ఫ్యాంటసీ, మన్మధలీల కామరాజ్ గోలారు సోషో ఫ్యాంటసీ. ఆ రోజు 50 రోజులు ఆడడం, 100 రోజులు ఆడడం గొప్ప, కానీ ఈ రోజు 25 రోజులు ఆడడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఈ సినిమా ఇందాక ఈ సినిమా నేను చూడలేదు ఇంకానండి. సాంగ్ ఇందాక వేశారు, సాంగ్ చూడగానే అమ్మవారు రాగానే మొట్టమొదట నా హృదయాన్ని తాకింది మా మిత్రుడు కోడి రామకృష్ణ. అమ్మోరు సినిమా, అమ్మోరు సినిమాలో ఉంది ఈవిడి చక్కగాను అని నాకు అనిపించిందండి. నిజంగా కూడా సినిమా అందుకునే 25 డేస్ ఆడిందేమో అని నాకు అనిపించిందండి. అది గుర్తుకొచ్చింది, అది అయిపోయింది. ఈ ఫంక్షన్కి వచ్చే ముందు ఈ సినిమా గురించి కొద్దిగా తెలుసుకోవాలని చిన్న చిన్న బిట్లు చూశానండి. సుబ్బారెడ్డి గారు గెటప్ అసలు అదిరిపోయిందండి బాబు. అసలు నేనే భయపడ్డాను. నేను మా మనవాడు వచ్చి అలా చూడబోతాడు, వద్దురా ఇల్లు దూరంగా అన్నాను మా మనవాడిని. నిజంగా బాగుందండి. అంటే ఇటువంటి ఎందుకు చెప్తున్నానంటే, నేనండి నవే డేస్ ఏ సినిమా అయినా ఆడలేదు, ఎంత గొప్ప సినిమా తీసినా ఆడలేదండి. కానీ
ఈ సినిమా ఆడిందంటే ఈ సినిమాలో గొప్ప విశేషం ఉంది సార్, క్వశ్చనే లేదు, లేకపోతే ఆడదు. అంటే దీనికి పనిచేసిన ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వెనకాలన్న మీ ప్రొడ్యూసర్ కానీ గ్రేట్ అండి. వారికి నేను అభినందనలు తెలియపరుస్తున్నానండి నిజంగా కూడా చెప్పాలంటే. అప్పుడు మద్రాసులో ఉండేటప్పుడు కె విశ్వనాథ్ గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, శంకరాభరణం విశ్వనాథ్ గారు ఏ ప్రొడ్యూసర్ వచ్చినా ముందు ఒక మాట చెప్పేవారండి. ఆయన ఏం చెప్పేవాడు, సరే సినిమా తీస్తావయ్యా, ఓకే, రిలీజ్ ఎలా ప్లాన్ చేస్తున్నావు, దీన్ని ఎలా ఆడిస్తావు అనేది ఒక ప్లాన్ నాకు చెప్పనివ్వాడండి ఆయన విశ్వనాథ్ గారు. ఆయన ఆ ప్లాన్ కరెక్ట్ గా చెబితేనే సినిమా టేకప్ చేసేవారు ఆయన, లేదంటే చేసేవారు కాదండి ఆయన. అంటే ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ అయితే ఓకే, లేదు ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ వచ్చి అన్నీ చేస్తే ఇలా అడిగేవారండి ఆయన. మా గురువు గారు ఇంకా అన్ని అడిగేవారు కాదు దాసనారాయణరావు గారు. ఎందుకంటే ఆయన ఫోన్ చేసి సినిమా రిలీజ్ చేయబోయా అంటే ఆయన అలాగే సార్ చేతులు పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు అలా చేస్తాం సార్ అని చేసేవారు. బట్ ఆయనకి అలా కాదు విశ్వనాథ్ గారికి. అటువంటి ప్లాన్ ఏదో మీ మైండ్లో ఉంది నిజంగా కూడా. ఆ ప్లాన్ మీ ప్రొడ్యూసర్ గారికి చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద కొత్త ప్రొడ్యూసర్స్, ఒక కొత్త డైరెక్టర్ తోటి సినిమా తీయడం అనేది నవ్వే డేస్ సాహసం సార్. ఎందుకంటే సినిమాలు ఆడట్లేదు. మరి ఆయన గ్రేట్ థింగ్ ముందుకు వచ్చి మీరు ఇలాంటి సినిమా తీశారు అంటే, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ, అప్కమింగ్ టెక్నీషియన్స్ కానీ పైకి వస్తారు సార్, బిజీ అవుతారు సార్. నిజంగా కూడా ఇది జరుగుతూ ఉండాలి ఇండస్ట్రీలో. ఇది ఎప్పుడూ కూడా. మరి 25 రోజులు అనేది నాకు అసలు ఆశ్చర్యం వేసిందండి. వెంటనే సినిమా చూడాలి అనే కోరిక కూడా కలిగింది నాకు పొద్దున్న చూస్తే. ఇక్కడ పేపర్లో అంటే ఈ సినిమా 25 రోజులు గ్యారంటీగా ఆడుతుందన్న ఉద్దేశంలోనే బల్లెం వేణుమాధవ్ గారు ఆయన్ని సత్కరించారు ఆ రోజు ఛాంబర్లోనే కదండి, ఛాంబర్లో. దాంట్లో నేను ఉన్నాను, మా హీరో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, బల్లెం వేణుమాధవ్ గారు ఉన్నాం. అది ఇవాళ పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇవాళ. చూసి నేను గ్రేట్ థింగ్ ఇది, అంటే బల్లెం వేణుమాధవ్ గారు ముందే ఆలోచించాడు ఫ్యూచరు, ఇది 25 రోజులు ఆడుతుంది అని. మిమ్మల్ని కూర్చోబెట్టి సత్కరించి చుట్టూ మేము ఉన్నాం, రాజేంద్ర ప్రసాద్ గారు, నేను, మన వేణుమాధవ్ గారు, మేము చాలా మంది ఉన్నాం టోటల్గా. పొద్దు చూడగానే ఆనందం వేసింది ఆ స్టిల్ చూడగానే నాకండి. సో ఇటువంటి ఉత్సాహం వస్తూ ఉంటే ఎప్పుడూ కూడా ముందడుగు వెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుందండి. మనం ముందడుగు వెళ్ళిపోతూనే ఉంటామండి. ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో కథలు మన బ్రెయిన్లో ఉంటాయి, అన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతాం మనం అండి. రిలీజ్ అనేది చాలా, ఇందాక వెంకట్ గారు చెప్పారు, సాయి వెంకట్ గారు, రిలీజ్ అనేదే పెద్ద ప్రాబ్లం మన డేస్. సింగిల్ థియేటర్స్ లేవు, సింగిల్ థియేటర్లు ఇవ్వట్లేదు. ఒకవేళ చిన్న సినిమా అంటే నానా బాధలు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మీరు గాలితో కొట్టారు వాళ్ళందరూ, గాలితో కొట్టి ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళందరినీ గాలితో కొట్టి సినిమా ఆడించారు. దానికి వెనకాల ఇప్పుడు ఒక సామెత ఒకటి ఉందండి, ప్రతి మగవాడి వెనకాల, విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే మీకు ఆడది కాదు, మా ప్రొడ్యూసర్ గారు అంటారు. మీ ప్రొడ్యూసర్ గారు వారు శ్రీమతి గారు, వారు మరి నిజంగా అమ్మవారి పాత్ర చూసి అమ్మ చాలా నాకు గ్రేట్ అనిపించింది. డెఫినెట్గా ఫస్ట్ టైం మీరు చేస్తారని అనిపించలేదు నాకు. ఒక సీనియర్ నటి ఎవరో చెప్పారు ఇందాక, కేఆర్ఎస్ఐ గారు అలాగా అనిపించారు అని. అక్షరాలా నిజం అండి. అంటే మీలో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని మీరే గుర్తించలేకపోయారు. ఈ సినిమా ద్వారా మీరే గుర్తించారు. ఇప్పుడు నిజంగా ఆల్ ది బెస్ట్ అండి. ఏది ఏమైనా ఇలా చెప్పుకుంటూ పోతే, ఏది ఏమైనా చిన్న సినిమాలు సక్సెస్ అయ్యి ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుందండి. కోట్లు పెట్టి సినిమాలు తీయడం ఎందుకండి? టోటల్గాను కోట్లు పెట్టి సినిమా తీయడం కూడా ఏం చేస్తున్నారండి? ఎక్కడో అమెరికాలో స్టోరీ డిస్కషనా, లేకపోతే అక్కడెక్కడో రష్యాలో స్టోరీ డిస్కషనా, యూకేలో స్టోరీ డిస్కషనా. అంటే కొత్త బ్రెయిన్ పెట్టుకుంటున్నారు అక్కడికి వెళ్ళి. మీరు పెట్టుకోవట్లేదు కదా, ఇదే బ్రెయిన్ కదా అక్కడ వాడుతున్నారు. అదే బ్రెయిన్ ఇక్కడ ఎందుకు వాడరు మీరు? అక్కడికి వెళ్తేనే కానీ మీకు థాట్స్ రావా? దాంతో డబ్బు వేస్ట్ చేస్తున్నాం.
మనం. అలాగే షూటింగ్కి స్క్రిప్ట్ లేకుండా ఏమీ లేకుండా డైలాగ్ లేకుండా వెళ్ళిపోయి సెట్లో కూర్చుని అన్నీ రాసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాం కాల్ షీట్. ఇవన్నీ జాగ్రత్త పడితే చిన్న సినిమాలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయండి. కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈ ప్రిపరేషన్ ఎవరికీ లేదు. ఇది పూర్వకాలం ఉండేది, ఇప్పుడు పోయింది అన్నీనండి టోటల్గా. సో ఏది ఏమైనా ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ హిట్ అవ్వాలని, హిట్ అవుతాయని, అలాగే రాము గారు కూడా మంచి అవకాశాలు వచ్చి మీ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సినిమాలు తీయాలని ఆశిస్తూ, మేము ఎందుకు ఆశిస్తున్నాం, మా కళాకారులు అందరూ పైకి వస్తారని, యంగ్స్టర్స్ మా స్వార్థం మాదండి రావాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయండి డెఫినెట్గా. తర్వాత ఇంకోటి గ్రేట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్కి యాక్టింగ్ కెపాసిటీ ఉంటే కొత్త వాళ్ళతో చేయించడం ఈజీ అండి. అది నేను ఒక ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర చూశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి యాక్టింగ్ చూపిస్తూ ఉంటాడండి ఆయన. ఇది ఒక మన జీవా అనే ఆర్టిస్ట్కి నేను డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటే ఓ జీవా అనే ఆర్టిస్ట్కి అక్కడ ఏదో సినిమాలో బాలచంద్ర గారు యాక్టింగ్ చూపిస్తున్నాడండి ఆయన. తర్వాత నేను చూసింది మా గురువు గారు దాసనారాయణరావు గారు. సో దర్శకుడికి అన్ని శాఖల మీద పట్టు ఉండడం ఒక ఎత్తు, ఆర్టిస్ట్గా కూడా పట్టు ఉండడం ఒక ఎత్తు. అది మీలో ఉంది కాబట్టి కొత్త ఆర్టిస్టులుగా చేయించగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. గాలి చిత్రం 25 నడిచినందుకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు. దీంట్లో నటించిన నటీనటులు అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నన్ను ప్రోత్సహించిన నిర్మాతకి చందా లక్ష్మీనారాయణ గారికి పాదాభివందనం చేసుకుంటూ, మేము మరిన్ని సినిమాలు తీయడానికి మాకు ఉత్తేజాన్ని ఇచ్చిన 25 రోజులు నడవడం, హైదరాబాద్లో 8 థియేటర్లో పడింది ఈ సినిమా. ఐనాక్స్లో వేసిన థియేటర్లో ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మా విజయాన్ని కూడా మాకు ప్రోత్సహించాడు. మా నెక్స్ట్ సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ఇంకా అన్నిదానిగా ఉండాలని కోరుకుంటూ సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీద ఉన్న అందరికీ ఒక షాల్వా, పెద్దలకి మేము చంద్రుడికి ఒక నీళ్ళు పోలాగా, వాళ్ళందరికీ పెద్దలు కాబట్టి Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. Oh, I really should've known. Be with that and right till we hit a red light. Then I see the signs. Oh, after all that time, it's just it for us. You don't wanna try. Thought our love was real, but it's not for us. No, you can't decide. Time
ప్రకాష్ గారికి వారి దగ్గరికి రావాలి. ఇక ముందు ఇవ్వండి, 2 పెన్నులు ఇవ్వండి వాళ్ళకి. పెన్నులు ప్రకాష్ గారికి కెమెరామెన్. దీంట్లో కొత్త కొద్ది ఏం తప్పు అటువంటి క్షమించి ఆయన ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఈ పేరు తెలియదని మీకు చెప్తలేదమ్మా. వేణు చౌదరి, వేణు చౌదరి, వేణు చౌదరి పెన్నులు అమ్మ 2 పెన్నులు ఇవ్వండి. ఎవరొకరు పెన్నులు ఇవ్వండి. వాళ్ళు టెక్నీషియన్కి వెంకటేష్, అలాగే వెంకట గారు రాలేదు, అలాగే రోజారాజు గారు పెళ్ళి అమ్మ 2. మీరు వెళ్ళండి, మీకు ఇస్తారు. రోజారాణి గారికి జ్ఞాపిక రోజారాణి గారికి. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No, I really should've known. They were dynamite till we hit a red light. సుబ్బారెడ్డి గారికి జ్ఞాపిక. అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పాన్సర్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సుబ్బారెడ్డి గారు, మనవారు పని చేసిన సుబ్బారెడ్డి గారు, వారికి పెన్ను ఇక్కడే పెట్టి ఇంకోటి ఇప్పేసి 2 ఇచ్చేయండి, ఏం కాదు. అలాగే దీంట్లో మొదటిగా నటించిన రామ్ ప్రసాద్ గురజాడ, ఒకసారి చెప్పండి కొట్టండి. అక్కడి పురుషుల మధ్య స్టోరీ అయినా అతని పాపం ఎంతో నన్ను ఎన్నింటి నడిపించాడు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 2వ హీరోగా మంచి పాత్రలు పోషించే శ్రీకాంత్కి 2 పెన్నులు. బుక్కే కూడా ఇవ్వాల్సిందేమో వీళ్ళకి. బుక్కే ఓకే, సరే ఓకే. అలాగే దీంట్లో నటించిన అడిగిని, అలాగే చంద్రకళ చిన్ని కూడా రావాలి వేదికకి. మంచి పాత్రలు 2 పోషించారు. రావాలి అంజలి పెన్ను అమ్మ 2 పెన్నులు. చాలా అద్భుతంగా చేశారు. ఒక రోజారాణి గారు, ఒక కలి పురుషుడు, ఒక కాళాపతి ఎలా చేశారో, ఒక చిన్ని అంజలి కూడా ప్రాణం పోశారు. సినిమాకి అందరూ ఒక ఎత్తు అయితే వీళ్ళు 5-6 మంది ఒక ఎత్తు. అంజలి పేరు సప్పట్లు కొట్టాలి ఒకసారి. అలాగే చిన్ని, ఈమె మరిన్ని సినిమాల్లో ఉంది. ఇవిడి చిన్ని, ఆవిడకి కూడా జ్ఞాపిక పెన్ను 2 పెన్నులు అమ్మ. పెన్నులు అమ్మ ఖచ్చితంగా. ఈ పెన్నులు బట్టి మోడీ గారి పేరు మీద ఇచ్చే పెన్నులు ఇవి. అలాగే దీంట్లో కాళాపతి నటించిన అంజే శిరీష్ గారు. అలాగే దీంట్లో తర్వాత నటించిన మోహన్ రెడ్డి గారు రావాలి. అలాగే హేమ గారు, అలాగే సీతారాం గారు పెద్దవారు. ముందుగా సుందరమ్మ గారు, మా అమ్మ ఎక్కడుంది అమ్మ కనిపిస్తుంది అది ఎక్కడో. మోడీ గారికి జ్ఞాపకం 2 పెన్నులు. ఈయన ఇండియాలో మాకు మొట్టమొదటిసారి వాళ్ళు అవకాశం ఇచ్చారు ఉండడానికి. థ్యాంక్ యూ వెరీ సార్. అలాగే సీతారాం గారు సీనియర్ రంగస్థల నటులు. సీతారాం గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. సీతారాం గారికి పెన్ను వెనుకో. సీనియర్ రంగస్థల నటులు, మంచి వ్యక్తి, వారికి క్షమించాలి, బుక్కే ఇవ్వలేకపోయాం పెద్దలు. సీనియర్ నటులు, కంచు కండ్లతో మోగిచ్చే పెద్దలు. నమస్కారం. షాలు అమ్మా ఏమిటో ఇచ్చారు వారికి జ్ఞాపక. అలాగే రామ గారు మిత్రులు, నా సోదరిమణి, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా భయం చేయకుండా పంపించే తల్లి నా సోదరిమణి. అలాగే సురభి శేషమాన్ గారు, అమ్మ సుమన్ గారు రామ్మా ఎలక్ట్రాలకు వచ్చే కదా ఎవరైతే అండి సురభి శేషమాన్ గారు. మరి దీంట్లో మేకప్ వేసి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఆవిడ కనిపించి అమ్మవారికి మీరు ఇంతసేపు పెరిగిన అమ్మవారికి కూడా ఆవిడ మేకప్ వేశారు. జ్ఞాపక అక్కడక్కడ మిస్టేక్లు ఉన్నాయి కానీ సరిదిద్దుకోవాలి.
ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం. ముందు మనం ఏం చేస్తున్నాం పని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు ఇక్కడ దాకా వచ్చామంటే పని మీద దృష్టి పెట్టాం కాబట్టి. మా అమ్మ చూడండి, ఆయన పిలుస్తున్నాడు, ముజిటేట్కి పిలుస్తున్నా చూడండి. సునమ్మ గారు మా అమ్మ గత 10 సంవత్సరాలుగా నాతోనే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా అమ్మ నా తల్లి తర్వాత నాకు తల్లి లాంటిది. ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆవిడకి కొడుక 2 బుక్కేలు ఇస్తాను. అమ్మ ఈ 2 తీసుకెళ్ళి అందరికి ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. దెయ్యం మర్చిపోయాను. ఆ దెయ్యం లాస్ట్లో వస్తుంది. ఇప్పుడు అయిపోయాయి కదా. ఇప్పుడు అమ్మ పావుని మరొక దెయ్యం అసలు మొట్టమొదటి పైలోంచి దూకి దెయ్యం అయిపోయింది ఈవిడి పావుని గారు. థ్యాంక్స్ అమ్మ సుమాన్ గారు. ఒక్కొక్కరు గుర్తు చేయండి. ఇదమ్మా ఇవ్వండి. పావని దీంట్లో మంచి వేషం చేసింది, బాగా చేసింది. అయితే ఒక చిన్ని, ఒక అంజలి, ఒక సుబ్బారెడ్డి గారు, ఒక అమ్మవారు వీళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ నటనని అందించారు కాబట్టి నేను బాధపడకుండా చెప్పేస్తున్నాను క్లియర్గా. అలాగే మా సోదరిమణి రచిత, అమ్మ క్షమించాలి లేట్ అయింది. రచిత దీంట్లో రామ్ ప్రసాద్కి అంటే మొదటి ఈ రోజు తల్లిగా యాక్ట్ చేసింది. కొత్త అసలు ఏం తెలియదు నటన గురించి. ఫస్ట్ మా ముందే కెమెరా ముందు నటించింది. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చేసింది, ఇంకా బాగా చేయాలమ్మా. శివ గారు దీంట్లో అమ్మవారి నగలో చేసేస్తాడు ఈయన ఆ పాత్ర. పెళ్ళి అమ్మ పెళ్ళి విష్ణువర్ధన్ 5.1 చేసిన విష్ణువర్ధన్ గారు రావాలి. అలాగే అనంతమైన సముద్రంలో హీరోగా నటించిన మా వసంత్ విష్ణువర్ధన్ గారు ముందు రావాలి. విష్ణువర్ధన్ గారు దీనికి 5.1 చేశారు మిక్సింగ్. ఈయనకున్న శాంతి ఈ దగ్గర ఒక్కడి దగ్గర నేను శాంతంగా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే మా వసంత్ అనంతమైన సముద్రంలో హీరోగా నటించి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాడు. నెక్స్ట్ ఈ 2-3 నెలలు రిలీజ్ సెన్సార్కి వెళ్ళింది మాది. అనంతమైన సముద్రం ఇదమ్మా ఏమిటి తల్లి బుక్ అయ్యామా. ఓకే తదుపరి పిఆర్ఓ మూర్తి గారు ఒక షాలు తీసుకోండి. షాలు అలాగే ఇంకా ఉందండి ఇంకొకటి ఇద్దాం. అలాగే మా విజయ్ గారు సినిమాని నేను ఎట్లా రిలీజ్ చేపిస్తాను చూడమ్మా అని చెప్పాడు, చేసి చూపించాడు. దాన్ని కష్టపడి మేము యుద్ధం చేసాం. విజయ్ గారు లేరా? విజయ్ గారు రావాలి. విజయానికి సూత్రధారు వారు. అమ్మ ఇంకేమైనా మర్చిపోయి చూడండి ఒకసారి. అలాగే రచిత గారు వాళ్ళ హస్బెండ్ వచ్చాడు అక్కడి నుంచి, వారు కూడా రావాలి. ఈయన భద్రాచలం నుంచి వచ్చారు వారు. భద్రాచలం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ అండి. పెద్దలు శిరీష్ నీకు వచ్చిందా? శిరీష్ ఓకే. ఇప్పుడు వేదిక మీద వాళ్ళకి పెద్దలకి సార్ ఇంతటి మంచి అవకాశం, ఇంతటి చక్కటి చిత్రాన్ని నిర్మించిన రాము గారికి అక్కడ స్టూడియో పరిచయం. నాకు ఆ పాట పాడేటప్పుడు 60 వచ్చారు. చూడగానే వాళ్ళని అనిపించి ఎంత బాగా మాట్లాడారు అని చెప్పి. చిత్రం విజయవంతం కావడానికి మీరు చాలా ముఖ్య కారకులు, మీరు ఎంత ముఖ్య కారకులు. వారికి మనస్ఫూర్తితో వారికి సన్మానం చేద్దామని చెప్పి నేను అక్కడి నుంచి చాలా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సార్. అనిల్ కుమార్ గారు, వారికి
తప్పకుండా మనం సత్కరించాల్సినటువంటి ఆవశ్యకం తప్పకుండా సత్కరించాలి. వారిని కూడా నేను సత్కరిస్తున్నాను. కలిపాపాలను కడిగే కాళికాంబ నేనేరా, పాపాత్ములను తుంచే పార్వతీ దేవినిరా, దుర్మార్గులను నరికే దుర్గాదేవినిరా, కామాంధులను చంపు కామాక్షి దేవినిరా. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.